అందరికీ నమస్కారం అండి. డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మేషరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మేషరాశి వారికి నవంబర్ 24, 25, 26 మరియు 27 తేదీల్లో ఈ 4 రోజులు మీ జీవితంలో కేవలం 4 రోజులు కాదు, నిజంగా ఒక పెద్ద మలుపు, ఒక శుభ సంకల్పం తీసుకువచ్చే సమయం అని చెప్పుకోవచ్చు. మేషరాశి వారు మీ మనస్సులో ఎన్నాళ్ల నుంచో నిలిచిపోయినవి, మీ ప్రయాణాన్ని నిలిపేసినవి ఏవైనా ఉన్నా ఇప్పుడు ఆ బరువులన్నీ మెల్లగా వదిలిపోతున్నట్లు, గాలిలో తేలిపోతున్నట్లు అనిపిస్తుంది. మీరు నడిచే ప్రతి అడుగు ఇప్పుడు బలమైన గ్రహబలంగా కారణంగా ఆత్మవిశ్వాసం, అపారమైన ధైర్యంతో నిండిపోయి ఉంటుంది. మీలో ఇతరుల కళ్ళకు కనిపించని ఒక అద్భుతమైన అంతర్గత శక్తి ఈ రోజుల్లో పనిచేస్తుంది, మిమ్మల్ని విజయపదంలో నడిపిస్తుంది. ఈ 4 రోజులు మేషరాశి వారికి ప్రత్యేకంగా శుభ ఫలితాలు, అదృష్టాన్ని అందించే కాలం కానున్న మీ జీవితంలో ఏదో ఒక పెద్ద మార్పు జరగటం ఖాయమని చెప్పుకోవచ్చు. నవంబర్ 24 మీ ప్రణాళికలకు పునాది వేస్తుంది. 25 అనూహ్యమైన లాభాన్ని ఇస్తుంది. 26 ప్రేమ సంబంధాలకు బలం. ఇక 27 పూర్తి విజయాన్ని సూచిస్తుంది. మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే ఈ వీడియో చెప్పే మాటలు మీ హృదయానికి చేరితే, మీ జీవితానికి ఉపయోగం అనిపిస్తే వెంటనే ఒక లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన జాతకాలు ప్రతిరోజు వినాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ చిన్న సపోర్ట్ నాకు 100 ఏనుగుల బలాన్ని ఇస్తుంది. మీకోసం ఇంకా మంచి కంటెంట్ ఇవ్వాలని ప్రతి పెద్ద ప్రేరణ అవుతుంది. ఈ 4 రోజుల్లో మేషరాశి వారు తమను తాము రిడిస్కవర్ చేసుకునే ఒక అపురూపమైన అవకాశాన్ని పొందుతారు. ముఖ్యంగా ఉద్యోగం, కెరీర్ విషయానికి వస్తే చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న ఒక పెద్ద అవకాశం మీ ముందుకు వస్తుంది. అది విదేశాల నుంచి కానీ, ఉన్నత స్థానం నుంచి కానీ రావచ్చు. మీ పని మీద ఉన్న ఒత్తిడి, నిందలు పూర్తిగా తగ్గుముఖం పడతాయి. మీరు చేసిన కష్టాన్ని, మీ నిజాయితీని గుర్తించే ఒక ఉన్నత అధికారి లేదా గురువు వంటి వ్యక్తి మీ వెనుక, మీ పక్షాన బలంగా నిలబడతారు. మీరు ఏ వృత్తిలో ఉన్నా మీ ప్రత్యేకమైన టాలెంట్ని మేనేజ్మెంట్ లేదా ప్రజలు గౌరవంతో గుర్తించే అవకాశం బలంగా ఉంది. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి, నిరుద్యోగులకు ఇది సువర్ణ యుగం అని చెప్పుకోవాలి. మేషరాశి వారు ఈ 4 రోజుల్లో, ముఖ్యంగా నవంబర్ 25వ తేదీ సాయంత్రం మీకు ఒక అత్యంత ముఖ్యమైన కాల్ వస్తుంది. మిమ్మల్ని అత్యంత ప్రభావశాలి అయిన వ్యక్తి రికమెండ్ చేస్తారు, లేదా మీరు పూర్తిగా ఊహించని రంగంలో ఉద్యోగ అవకాశం వచ్చి తీరుతుంది. మీ మాట, మీ ధైర్యం, సమస్యలను పరిష్కరించే మీ సామర్థ్యం ఈ రోజుల్లో ప్రత్యేకంగా కనిపిస్తాయి. నవంబర్ 26న మీ నాయకత్వ లక్షణం, గుణం అందరికీ అర్థమై మీకు టీం లీడర్ స్థానం కానీ, బాధ్యత కానీ దక్కుతుంది. ఎవరికైనా నీవు మాత్రమే బాగా చేస్తావు అనే మెచ్చుకోలు మాట వచ్చే అవకాశం ఉంది. ఆ మాట మీలో కొత్త ఉత్సాహాన్ని, నూతన శక్తిని నింపుతుంది. విద్యార్థుల విషయానికి వస్తే మీరు ఏదైనా పోటీ పరీక్షల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తుంటే నవంబర్ 24 నుండి 27 తేదీల్లో మీ ఏకాగ్రత అద్భుతంగా ఉంటుంది. కష్టమైన సబ్జెక్టులు కూడా సులభంగా అర్థమవుతాయి. మీరు తీసుకున్న ప్రయాణ నిర్ణయాలు, ఉన్నత విద్య కోసం తీసుకునే దరఖాస్తులు విజయవంతం అవుతాయి. అలాగే ప్రయాణం గురించి చాలామంది మేషరాశి వారు ఆలోచిస్తుంటారు. ముఖ్యంగా ఆధ్యాత్మిక ప్రదేశాలకు లేదా విదేశాలకు సంబంధించిన ప్రయాణాలు నవంబర్ 25న అనుకోకుండా ఫిక్స్ అవుతాయి. అవి మీకు మానసిక ప్రశాంతతను, ఆర్థికంగా లాభాన్ని కూడా తీసుకువస్తాయి. ఆర్థిక పరిస్థితికి వస్తే ఇది నిజంగా మీ జేబుకు, మీ బ్యాంకుకు ఖాతాకు పండుగ సమయమని చెప్పుకోవచ్చు. చాలా కాలంగా ఎక్కడో అటకాయించిన ఆగిపోయిన డబ్బు ఒకటి, దానితో పాటు కొంత వడ్డీ కూడా మీ చేతికి చేరుతుంది. మీరు ఎవరి నుంచో ఆశించిన ఒక పెద్ద చెల్లింపు, ముఖ్యంగా పాత అప్పు తీర్చబడతాయి. వ్యాపారం చేసేవారికి కొత్త కాంట్రాక్టులు లేదా కొత్త లాభాలు తీసుకునే కస్టమర్లు, కొత్త అవకాశాలు కనిపిస్తున్నాయి. నవంబర్ 26న సంతకం చేసే డీల్స్ దీర్ఘకాలిక లాభాలను ఇస్తాయి. డబ్బు బలంగా మీ దగ్గర నిలిచిపోతుంది. అయితే ఈ సమయంలో ఒక చిన్న హెచ్చరిక: అనవసరమైన విశాలవంతమైన ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే ఇప్పుడు వచ్చే డబ్బును భవిష్యత్ కోసం సేవింగ్ చేయడం మంచిది. మీరు డబ్బును వృధా చేయకుండా ఎంత సేవింగ్ చేసుకుంటారో మీకు అంత మంచిది.
మీ చేతుల్లో బలంగా డబ్బు ఉండే సమయమని చెప్పుకోవచ్చు. అలాగే డబ్బు ఉంది కదా అని వేస్ట్ ఖర్చులైతే చేయకండి. ఎంత కష్టపడితే మనకి ఆ డబ్బు అనేది మన చేతికి వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. మైండ్‌లో ఫిక్స్ చేసుకోండి. మనం ఖర్చు పెట్టేటప్పుడు 5 నిమిషాలు ఖర్చు పెట్టేస్తాం. కానీ సంపాదించాలంటే ఎన్ని రోజులు పడుతుందో ఆలోచించండి. డబ్బు విషయంలో మీ అదృష్టం పూర్తిగా మీ వైపు ఉత్తర దిశగా తిరిగినట్టే అని చెప్పుకోవచ్చు. ప్రేమ, కుటుంబం విషయానికి వస్తే ఈ రోజులు మేషరాశి వారికి ఎంతో ఆత్మీయమైనవి, మధురమైనవి. మీ ప్రేమికుడు లేదా ప్రేమికురాలు మీపై గతంలో ఉన్న చిన్న చిన్న అపార్థాలను, అనుమానాలను తొలగించి మీ జీవితంలోకి మళ్ళీ మరింత దగ్గరగా ఆప్యాయంగా రావచ్చు. కొందరికి నవంబర్ 24న ఒక అందమైన హృదయాన్ని కదిలించే సందేశం వస్తుంది. మీరు ఒంటరిగా ఉంటే నవంబర్ 27న మీకు ఒక కొత్త వ్యక్తి పరిచయం అయ్యే అవకాశం ఉంది. ఈ వ్యక్తి మీ జీవితంలో సుదీర్ఘమైన ప్రశాంతతను, స్థిరత్వాన్ని తీసుకురాగలరు. వివాహితుల జీవితంలో చిన్న చిన్న సమస్యలు తగ్గి ఒక ప్రశాంతమైన, అద్భుతమైన శక్తి ఇంట్లో ప్రవేశిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అనుబంధం పెరుగుతుంది. ఈ రోజుల్లో మీరు చెప్పే మాటలకు, ముఖ్యంగా నవంబర్ 25న మీరు తీసుకునే నిర్ణయాలకు బరువు ఉంటుంది. కాబట్టి కుటుంబ విషయాలను మీరు చెప్పిన నిర్ణయం అందరికీ బాగా పనిచేస్తుంది. పెళ్లి గురించి ఆలోచిస్తున్న వారికి ఇది అద్భుతమైన సమయం అని చెప్పుకోవచ్చు. ఆలస్యంగా వస్తున్న పెళ్లి మాటలు కదిలి ముందుకు సాగే అవకాశం ఉంది. కొందరికి వరుడు, వధువు వైపు నుంచి మంచి సానుకూలమైన సమాచారం అందుతుంది. మేషరాశి వారికి ఈ 4 రోజుల్లో మీ జాతకంలో శుభ ఫలితాలు దూసుకు వెళ్ళినట్లుగా బాగా కనిపిస్తున్నాయి. ఆరోగ్యం పరంగా మీకు పెద్దగా శారీరక సమస్యలు అయితే ఏమీ లేవు. కానీ మీ చురుకైన మనస్సు కారణంగా అధిక ఆలోచనలు, కొద్దిపాటి ఆందోళన మీ మెదడును అలసటపరుస్తాయి. అందుకే నిద్ర సమయాన్ని సరిగ్గా పాటించండి. అనవసరమైన విషయాలపై చింతించడం మానుకోండి. శాంతంగా, ధైర్యంగా ఉండండి. మీకు చాలా మంచిది. అలాగే తేలికపాటి ఆహారం తీసుకోండి. కొద్దిసేపు బయట నడవటం, వాకింగ్ లాంటివి చేయండి. యోగా, ధ్యానం చేయటం వల్ల మీకు ఇంకా ప్రశాంతమైన మైండ్ కలుగుతుంది. మేషరాశి వారికి ఈ 4 రోజుల్లో ఉదయం తెల్లవారుజామున నిద్ర లేచి సూర్యుడిని ఉదయించే కిరణాలతో నమస్కరించండి. నవంబర్ 26న ఒక చిన్న తామర పువ్వు చిత్రాన్ని కానీ, నిజమైన పువ్వును కానీ మీ పూజ స్థలంలో పెట్టి దానిని గమనించి 3 నిమిషాలు ధ్యానం చేయండి. ఇది మీ రాశికి, ముఖ్యంగా అదృష్టాన్ని పెంచడానికి, ఆర్థిక స్థిరత్వానికి ప్రత్యేక ఫలితం ఇస్తుంది. ఇంకా శని ప్రభావం ఏమైనా ఉంటే అది తగ్గటానికి ఒక చిన్న పరిహారం. ఈ చిన్న పరిహారం చేసుకోండి. ఒక చిన్న ముద్ద నువ్వులు లేదా నల్ల ముసురు పప్పును పక్షులకు లేదా చీమలకు వెయ్యండి. ఇది మీ మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీని తగ్గిస్తుంది. అలాగే ప్రతిరోజు ఉదయం హనుమాన్ చాలీస లేదా ఏదైనా నవగ్రహ స్తోత్రాన్ని చదివితే మానసిక ధైర్యం బలపడుతుంది. ఎవరితో ఎలా ఉండాలో చూస్తే మీతో మాట్లాడే కొందరు వ్యక్తులు, ముఖ్యంగా సహోద్యోగులు లేదా బంధువులు కొద్దిగా మిమ్మల్ని రెచ్చగొట్టేసే వాళ్ళు ఉంటారు. వాళ్లతో అవసరమైన వాదనలకు దిగవద్దు. మీరు ఎదుగుతున్న సమయంలో చుట్టూ చిన్న చిన్న అడ్డంకులు, అసూయతో కూడిన మాటలు తప్పకుండా వస్తాయి. మీరు చిరాకు పడతారు. కానీ ఈ అడ్డంకులు చాలా చిన్నవి. మీరు అపరిచితులపై, కొద్దిగా పరిచయమైన వారిపై ఈ 4 రోజులు ఎక్కువ నమ్మకం పెట్టుకోవద్దు. మీకు కొత్తగా చేరే స్నేహితుల్లో ఒకరితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. మీ వ్యక్తిగత రహస్యాలను ఎవరికీ చెప్పుకోకుండా, ముఖ్యంగా మీ భవిష్యత్ ప్రణాళికలను ముందే బయట పెట్టకండి. మీ విజయం గురించి ముందు మాట్లాడడం కంటే అది జరిగిన తర్వాత చూపించడం చాలా అవసరం. మేషరాశి వారు ఈ 4 రోజులు మీకు ఎందుకు అత్యంత ప్రత్యేకమంటే ఈ సమయంలో మీలో ఒక కొత్త వ్యక్తి, మరింత శక్తివంతమైన వ్యక్తి పుడతాడు. మీ ఆత్మవిశ్వాసం, మీ కోరికలు నెరవేరే దారిలో మొదటి అడుగు వేయబడుతుంది. మీ జీవితంలో ఆలస్యమైన కానీ మీరు ఎంతగానో ఎదురుచూస్తున్న మంచి వార్త ఇప్పుడు మీ గమ్యానికి రాబోతుంది. నిజమైన విజయం మీకు దక్కుతుంది. ఈ 4 రోజులు శుభ ఫలితాలతో, ఆనందంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ చెప్తున్నాను, మీకు ఈ మాటలు నచ్చితే, ఈ జాతకం మీ జీవితానికి సరిపోతుంది అంటే దయచేసి వీడియోని లైక్ చేయండి. మీ మేషరాశి స్నేహితులతో షేర్ చేయండి. మరియు మరిన్ని మంచి కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మరవకండి.